శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. ముందుగా వృశ్చిక రాశి వారికి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. గెట్ రెడీ అండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోయే ఒక రాశి ఏదైనా ఉంది ఈ సంవత్సరం అని అంటే అది వృశ్చిక రాశియే. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉండే మీరు ఈ సంవత్సరం మీకు అన్ని గ్రహాలు మీ ఇంట్లో వచ్చి కూర్చున్నాయండి మీకు అనుకూలం ఇవ్వడానికి. శని ఇస్తే ఏమన్నా ఆపగలరా? శని భగవానుడు అంటారు చూసారా, ఆ శని భగవానుడే మీకు యోగాన్ని కల్పించబోతున్నాడు. ఇంతకంటే యోగం మీకు ఏమన్నా కావాలా? అద్భుతం. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, ఊరికే బోరు కొట్టకండి, మేము ఎన్నోసార్లు చూస్తాం, మీరు చెప్పింది జరగట్లేదు కదా. గెట్ రెడీ. రాసి పెట్టుకోండి, ప్రతి డైలాగ్స్ రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి మిత్రులారా పట్టిందల్లా బంగారం అండి. మీకు ఏమేమి సాధించబోతున్నారంటే అసలు చెప్పడానికి కూడా ఇట్లా ఆనందం అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి 12-13 ఏళ్లుగా ఏ ఒక్క సుఖం కూడా పొందలేదు. ఏదో జరుగుతుంది, జీవితం అంతా జరిగిపోతుంది అంతే. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ఆరోగ్యం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, ఉద్యోగం బాగాలేదు, సమాజం బాగాలేదు. ఎవరు చూసినా చెడుగా చెప్తున్నారు కదా. ఫుల్ స్టాప్, బిగ్ ఫుల్ స్టాప్ పెట్టండి వృశ్చిక రాశి మిత్రులారా. మీ అదృష్టమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఎలా ఉందంటే మీ యొక్క నిర్ణయ శక్తి పెరుగుతుంది. కొన్ని సవాళ్ళు ఉన్నా కూడా సరైన నిర్ణయాలతో సాధిస్తారు, కుంభస్థలాన్ని కొడతారు. శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 5వ స్థానంలో శని వచ్చేసాడంటే అది జీవితంలో ఒక్కసారి జరుగుతుంది. 5వ స్థానంలో శని రావడం అది మీకు వచ్చేసింది. ఆపగలడా ఇంక బిడ్డ భగవంతుడు? ఇట్లా ఇవ్వబోతున్నాడు బౌన్స్ బ్యాక్. మన చేతితో బాల్ని, బంతిని గోడ కొడితే మన చేతి శక్తి కంటే గోడ శక్తి ఎక్కువ. 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు తిరిగి మనకు అనుగ్రహంగా రాబోతుంది. ఇలా ఆర్థికంగా సంపన్నమవుతారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. చెప్పకండి గురుగారు, మాకు నేను ఒక చిన్న ఉద్యోగిని, నాకే వస్తుంది. నువ్వు చిన్న ఉద్యోగంలో ఉంటే కాదు, క్విట్ ద జాబ్, స్టార్ట్ చేయండి ఒక చిన్న వ్యాపారం. 10,000, 20,000 జీతం మానేయండి, వ్యాపారం స్టార్ట్ చేయండి. చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడి నుంచి పెట్టుబడి? అప్పు చేసి అప్పవ్వండి, చూడండి ఎలా ఉంటారు. చూడండి, నేను మామూలుగా చెప్పట్లేదు. చాలా అద్భుతమైనటువంటి సవాళ్ళ నుంచి మీరు బయటపడి అద్భుతాన్ని పొందబోతున్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఎవరికైనా ఉందంటే అది వృశ్చిక రాశి వారికి మాత్రమే. అది మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం 2026 శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? అంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు రాబోతుంది. విద్యలో శ్రద్ధ కొంచెం అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో కాస్త ఆలస్యం ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. గురు భగవానుడు 8వ ఇంట ఉంటాడు. జూన్ 2 తర్వాత గురు 9వ ఇంటికి, అక్టోబర్ 31 తర్వాత గురు 10వ ఇంటికి, జనవరి 25, 2027 తర్వాత తిరిగి 9వ ఇంటికి వచ్చేస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఈ సంవత్సరం శని భగవానుడు బాగున్నాడు, గురు భగవానుడు బాగున్నాడు. రాజు గురు ఆయన మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, గురువుల ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఏమైనా ఉందంటే వృశ్చిక రాశి వారికి 2026, 27 పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ఈ 26, 27 అనే ఒక సంవత్సరాన్ని మీరు అనుభవించగలరు. అంత గొప్పనా అంటే అవును, సాధిస్తారు. రాసి పెట్టుకోండి, మీ గోడ మీద రాసి పెట్టుకోండి, మీ పుస్తకంలో రాసి పెట్టుకోండి. కాబట్టి పచ్చబడుచుకోండి మీ శరీరంలో. ఈ సంవత్సరం నాది అని మీరు ధైర్యంగా చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం రాహు కేతువులు మీకు, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నారు ప్రారంభంలో. డిసెంబర్ 6 తర్వాత రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లోకి వస్తున్నారు. దీనివల్ల వచ్చే ఫలితం అంటే ధైర్యం పెరుగుతుంది. రాహు కేతులు కూడా డేంజర్గా ఉంటారు కదా, వాళ్ళు కూడా అనుకూలమే. తరచు ప్రయాణాలు ఉంటాయి, కొత్త అవకాశాలంతా రాబోతున్నాయి, మల్టిపుల్ అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆదాయం క్రమక్రమంగా పెరుగుతాయి. మీరు ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి మీ వ్యాపారం దిగ్విజయంగా అవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫ్రాంచైజ్ గా పెట్టడం లేదా ఫ్రాంచైజ్ మోడల్ లో పెట్టడం, ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టడం, ఈ-కామర్స్, FMCG వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం. అన్ని రకాల వ్యాపారం అండి. ఇది అదేం లేదండి, అలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల వ్యాపారం ఉన్నాయి కదా. ఏ వ్యాపారం ఉంటుంది ఆ వ్యాపారం అదృష్టం. ఈ సంవత్సరం ఆస్తి కొనుగోలు చేస్తారండి. భూములు, ఇల్లులు, భూమి ఇల్లు అనలేదు, భూములు, ఇల్లులు వరుస పెట్టి కొంటారండి. కరెక్షన్స్ కూడా వచ్చింది కదా రియల్ ఎస్టేట్ లో. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా కొంటారు. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలతో అద్భుతాన్ని పొందుతారు. మీరు ఉద్యోగంలో మీరు కోరుకున్న ప్రమోషన్స్, మీరు కోరుకున్న స్థానం, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం
అన్ని రకాలుగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకందరికీ అయితే ప్రఖ్యాతమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంది, ఐటీ రంగం వాళ్ళకి బాగుంది, ఏఐ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని వేసే వాళ్ళకి బాగుంది, ఈ మీడియా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చాలా బాగుంది, టీచర్స్ తర్వాత లెక్చరర్స్ వీళ్ళకి రీసెర్చ్ చేసే వాళ్ళకి, సైంటిస్టులకి, స్పోర్ట్స్ పీపుల్కి, ఎవరికి అంటే వాళ్ళకి అద్భుతం అండి. ఈ సంవత్సరం సాధించబోతున్న రాజకీయంలో అయితే ఒక్కొక్కరు పెద్ద పెద్ద పేరు తెచ్చుకుంటారండి, పెద్ద పెద్ద పదవులు పొందుతారు, రాజ్యాన్ని ఏలే ఒక మహాశక్తిగా మారుతారు వృశ్చిక రాశి వారు. ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఉంది. ఇంకా వివాహం కాని వారికి ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో గురుబలం వచ్చేసిందండి. శని భగవానుడు యోగంగా ఉన్నాడు. గెట్ రెడీ, మంచి మంచి షాపింగ్ రెడీ చేసుకోండి, మంచిగా వివాహాలు జరగబోతున్నాయి. వివాహం ఆటంకమైన వాళ్ళకి కూడా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసిపోతారు. ఒకరికొకరు కోపాన్ని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడండి, అన్ని తొలగిపోతుంది. చాలా బాగుండబోతున్నాయి. ఆరోగ్యం ఎప్పటిప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్తో ఉన్నవాళ్ళు, శస్త్రచికిత్సగా అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎక్కడ ఆరోగ్యం బాగుంటే మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆహారం, ఇక్కడ శత్రువు ఎవరన్నా ఉన్నారంటే వృశ్చిక రాశికి ఒక నోరు, ఆ నోరు కంట్రోల్ అయిందంటే సమాజం బాగుంటుంది. ఆ నోరు కంట్రోల్ అయితే ఆరోగ్యం బాగుంటుంది. ఆ నోరు వల్లే కదా పనికిరాని తిండి తినేస్తాం, ఆరోగ్యం చెడిపోతుంది. 2026-27 జాక్పాట్ ఇయర్ని మీరు అనుభవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే నోరు మొయ్యండి, కాస్త పని చెయ్యండి, పరిగెత్తండి ఆపర్చునిటీస్ కోసం. ఇట్ ఈస్ కమింగ్. మీ డోర్ నాక్ చేస్తూనే ఉంది అదృష్ట లక్ష్మి. ఎన్నో రంగాల వారికి ఎన్నో రంగాలుగా అవకాశాలు రాబోతున్నాయి. మామూలుగా లేదండి ఈ సంవత్సరం. ప్రతి క్షణం మీ సంవత్సరం. దిస్ ఇస్ యువర్ ఇయర్. వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఇయర్ ఇది. మామూలుగా లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారు ఏదో సాధించబోతున్నారు. గుర్రం పైకి ఎగరవచ్చు. చూడండి, మీకోసం ఒక వర్గం తయారవుతుంది, మీకోసం ఒక సమాజం ఎదురు చూస్తుంది, మీ యొక్క గెలుపును చూడడానికి ఒక పెద్ద ప్రపంచం ఎదురు చూస్తుంది. గెట్ రెడీ. ఆరోగ్యంలో జాగ్రత్తలోనికి వ్యవసాయదారులకైతే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా విదేశీయ ఉద్యోగం చేసే వాళ్ళకి, విదేశీయ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి, విద్యార్థులకైతే యోగ కాలం అండి ఈ సంవత్సరం. గురువు ఆనందాన్ని ఇస్తున్నాడు, శని అద్భుతాన్ని ఇస్తున్నాడు మీకు. విద్యార్థులు మీరు కావలసిన యూనివర్సిటీస్కి వెళ్ళి వెళ్ళొచ్చు. అద్భుతం అంటే అద్భుతం చెప్పచ్చు. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్స్ ఎలా పెరగబోతున్నాయి తెలుసా మీకు. అన్ని రకాలుగా బాగుంటారు. జ్యువెలరీ బిజినెస్, క్లాత్ బిజినెస్, ఏదనుకుంటే ఆ రంగం అండి అంత అద్భుతంగా రాబోతున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పవచ్చు. ఇంకా నక్షత్ర వారిగా విశాఖ 4వ పాదం వరకు ధనలాభం, గౌరవం, ఉద్యోగ పురోగతి అనేది దొరుకుతుంది. ఇంకా అనురాధ నక్షత్రం వారికి కొత్త అవకాశాలు, వ్యాపారంలో లాభం, కుటుంబ సంతోషం, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణం పెరుగుతుంది, పదవులు వస్తాయి, ప్రభావితమైనటువంటి ఫలితాన్ని సమాజంలో నిలదొక్కుంటారు. కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా మంచిది. ఇంకా అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం ఏది అని అంటే వృశ్చిక రాశి వారికి 2, 7, 9 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. ఈ అదృష్టమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే మంగళవారం, గురువారం, శనివారం, ఈ 3 రోజులు కలిసి వస్తుంది మీకు. అదృష్ట రంగులు ఎరుపు, పసుపు, నీలం, నలుపు, ఈ 4 మీకు కలిసి వస్తుంది. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, శివాభిషేకం చేయడం, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయడం, ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో అన్ని ఒత్తులు వేయండి. సపోజ్ మీ వయసులో 30 ఉంది, 30 ఒత్తులు, 40 ఉంది, 40 ఒత్తులు, 50 ఉంది, 50 ఒత్తులు వేసి నువ్వుల నూనె, ఇప్ప నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. గురుగారు మాకు ఇంకా శక్తివంతమైనటువంటి పరిహారం కావాలంటే ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి చండి సుదర్శన హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగా పారాయణ చేసినటువంటి ఈ మాల, కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, విజయం పొందుతారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఇంతకంటే గొప్ప అవకాశం మీ జీవితంలో వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చేసింది. దాన్ని వినియోగించుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుగారి దగ్గరికి సంప్రదించి, గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలిసి, ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో మా దగ్గర తెలుసుకోవాలనుకున్నారా
మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.